భారత్ వేల కిలోమీటర్ల భూ సరిహద్దులు, సముద్ర తీరాలు, భిన్న సంస్కృతులను, అనేక భాషలను కలిగిన ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత్కు సుమారు 15,000 కిలోమీటర్ల పైగా భూ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలతో సరిహద్దును కూడా పంచుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో నదులు, అడవులు, కొండలు, వ్యవసాయ భూములు సరిహద్దులుగా ఉండడంతో ప్రతి ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించడం అంత సులభం కాదు. ఈ భౌగోళిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి భారత్లో చొరబడడానికి ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారత్కు ప్రధానంగా బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 4,000 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉంది. ఇది భారతదేశానికి ఉన్న అత్యంత పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు. ఈ సరిహద్దు పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గుండా వెళ్తుంది. కొన్ని ప్రాంతాల్లో నదులు, చిత్తడి భూములు, వ్యవసాయ పొలాలు ఉండడంతో మొత్తం సరిహద్దును నిరంతరం పర్యవేక్షించడం కష్టమైన పని. ఈ కారణంగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను అడ్డుకోవడం భారతీయ సైన్యంకి పెద్ద సవాలుగా మారింది. భారత్కు మయన్మార్తో కూడా పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రధానంగా మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగుతుంది. మయన్మార్లో రాజకీయ అస్థిరత మరియు సాయుధ ఘర్షణల కారణంగా కొంతమంది ప్రజలు సరిహద్దులు దాటి భారత్కు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోహింగ్యాలు ప్రధానంగా మయన్మార్లోని రఖైన్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం మైనార్టీ సమూహం. కొంతమంది రోహింగ్యాలు బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాలకు వెళ్ళగా కొందరు ఇతర దేశాలకు వలస వెళ్లారు. భారత్లో ఉన్న రోహింగ్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత, చట్టపరమైన అంశాలు ప్రస్తావిస్తుంటే, మరోవైపు మానవ హక్కుల సంస్థలు వారి భద్రత గురించి, మానవత అంశాల గురించి ప్రస్తావిస్తున్నాయి. విద్యా, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశాలకు వలసపోవడం మామూలే. సొంత దేశంలో యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువగా జరిగినప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరాయి దేశాలకు వెళ్ళి ఆశ్రయం కోరడము సహజమే. వలసదారులైనా శరణార్థులైనా ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని దేశాల్లోనూ ఉంటాయి. వాటిని ఖాతరు చేయకుండా అక్రమంగా చొరబడి మారు పేర్లతో ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ను సంపాదించి స్థానికులుగా చలామణయ్యే విదేశీయుల వల్ల ఆ దేశానికి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. మౌలిక వసతులపై ఒత్తిడితో పాటు ప్రభుత్వ ఖజానాపై భారం పెరగడం, పని కోసం కార్మికులలో పోటీ అధికమవ్వడం, ల్యాండ్ డిస్ప్యూట్స్, భూ వివాదాలు నెలకొనడం వంటివి చోటు చేసుకుంటాయి. పాపులేషన్ రేషియో మారిపోవడం వలన స్థానిక సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయి. దానివల్ల జన సమూహాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తులు చెలరేగుతాయి. ఓటర్ల జాబితాల్లోకి చేరే విదేశీయుల వల్ల ఎన్నికల ప్రక్రియ పవిత్రతను మంటగలిపి ప్రజాస్వామ్యమును అపహాస్యం చేసినట్లు అవుతుంది. దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించి అసహ్యకరమైన నేరాలకు, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తికి పాల్పడే వ్యక్తులతో జాతీయ భద్రతకే ముప్పు ముంచుకొస్తుంది. అంతగా నిఘాలేని సరిహద్దులను సులువుగా దాటేసి వచ్చి వివిధ ప్రాంతాల్లో పాతుకుపోయిన విదేశీయులతో మన దేశం ఎలాంటి ప్రమాదాలని ఎదుర్కొంటుంది. దక్షిణాసియాలోని మిగతా దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో పరిస్థితులు మెరుగ్గా ఉండడంతో ఆది నుంచి అక్రమ వలసలు పోటెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 1997లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి ఇచ్చిన సమాచారం ప్రకారం అప్పటికే దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశీయులు భారత్లో అక్రమంగా నివసిస్తున్నారు. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ అందుబాటులో ఉన్న సమాచారం మేరకంటూ రాజ్యసభలో చెప్పిన వివరాలను బట్టి చూస్తే మన దేశంలోకి 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు చొరబడ్డారు. ఆపై వారి సంఖ్య ఎంత పెరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క హైదరాబాద్లోనే 21,000 మందికి పైగా అక్రమ విదేశీ వలసదారులు ఉన్నారన్నది అధికార వర్గాల అంచనా. 2014 నుండి 2025 నవంబర్ మధ్య కాలంలో బంగ్లాదేశ్ బోర్డర్లో 8,632 చొరబాటులను భారత సైన్యం ఆపినప్పటికీ రాత్రిపూట నదీ మార్గాల మీదుగా చాలామంది దేశంలో అడుగు పెడుతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు డిసెంబర్ నాటికి పాకిస్తాన్ బోర్డర్లో 93% ఫెన్సింగ్ పూర్తయింది. కానీ భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో ఇంకా 21% భూభాగంలో ఫెన్సింగ్ వేయాల్సి ఉంది. సరిహద్దుల్లో నిఘాను కొట్టిదిట్టం చేయడంతో పాటు డబ్బు కోసం అక్రమ వలసదారులకు ఆధార్, రేషన్, వాటర్ కార్డులను సమకూర్చుతున్న ముఠాలను, అవినీతి అధికారులను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపాలి.